అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి అమృతవాణి. మే 19, 2024 ఆదివారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మొదటిది మేషరాశి. మేషరాశి వారు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికాభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాన్ని ఇస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది. వాదులాటకు దూరంగా ఉండటం చాలా మంచిది. శని శ్లోకాన్ని పఠించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ప్రారంభించిన పనులను పూర్తి చేయడానికి మీకు చిత్తశుద్ధి చాలా అవసరం. అనవసరపు విషయాలతో కాలాన్ని వృధా చేయకండి. సాహసోపేతమైన విజయాలు ఉన్నాయి. శివారాధన మీకు శుభకరం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు భవిష్యత్తు కోసం చక్కటి ప్రణాళికను వేస్తారు. మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. అనవసరపు ధన వ్యయం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. హనుమంతుణ్ణి ఆరాధించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలను రాబడతారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ఆంజనేయుడిని ఆరాధిస్తే చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాలు దూరమవుతాయి. ఎలాంటి పరిస్థితిలోనైనా మనోధైర్యాన్ని కోల్పోరాదు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. అనవసరంగా ఆందోళన పడతారు. దైవారాధన మానవద్దు. తదుపరి కన్యరాశి. కన్యరాశి వారు చక్కటి ఆలోచనలతో ముందుకు సాగండి. కొన్నాళ్లుగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం మీకు లభిస్తుంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వస్తాయి. గణపతి ఆరాధన మీకు శుభప్రదం. తదుపరి తులారాశి. తులారాశి వారు కీలక వ్యవహారంలో పెద్దలు మీకు అనుకూల నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వటం చాలా మంచిది. కోపతాపాలకు పోకండి. మనసు చెడు పనుల మీదకు మళ్ళుతుంది. శివస్తోత్రం చదవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి కర్మసిద్ధి ఉంది. ధైర్యంగా ముందడుగు వేసి అనుకున్న పనిని అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి ప్రారంభించిన పనిలో తోటివారి సహకారం మీకు లభిస్తుంది. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దగ్గర వారిని దూరం చేసుకోకండి. శ్రీరామనామాన్ని జపిస్తే మీకు అంతా మేలు జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలను వింటారు. వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సమయ పాలనతో పనులను పూర్తి చేస్తారు. విష్ణు ఆలయ సందర్శనం మీకు శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు కీలక విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. హనుమాన్ చాలీసా చదవాలి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు మీ రంగాలలో చక్కటి శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక ముఖ్య విషయమై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా వస్తుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. విష్ణు ఆరాధన చేస్తే మీకు అంతా మంచి జరుగుతుంది. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం సిద్ధించాలని, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకొక సరికొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.